కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ పర్యటన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దండకారణ్యం వ్యాప్తంగా భద్రతా బలగాలు కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ను మరింత ముమ్మరంగా చేస్తున్నాయి. అవసరమైతే రాష్ట్ర సరిహద్దులు దాటి మరీ కేంద్ర పారామిలిటరీ బలగాలు సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మీదుగా తెలంగాణ అడవులను జల్లెడపట్టాయి కేంద్ర పారామిలిటరీ బలగాలు. దాదాపు 1 కాదు 2 కాదు సుమారు 2,000 మందికి పైగా కేంద్ర పారామిలిటరీ బలగాలు తెలంగాణ అడవులను జల్లెడపెట్టడం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఛత్తీస్గఢ్లో 3 రోజుల పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. భద్రతా బలగాలు ఇటీవల విజయాలు భారీగా సాధిస్తున్నాయి. ఒకవైపు మావోయిస్టులను మట్టుబెడుతూనే లొంగుబాటుకు గురయ్యే మావోయిస్టుల సంఖ్యను భద్రతా బలగాలు క్రమంగా పెంచడంతో మావోయిస్టులు సేఫ్ జోన్లను రెక్కీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దుగా ఉన్నటువంటి తెలంగాణను సేఫ్ జోన్గా మావోయిస్టులు పరిగణించారన్న సమాచారంతో ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఇంటెలిజెన్స్ కూడా అప్రమత్తమైంది. తెలంగాణలోకి మావోయిస్టులు ఏ క్షణంలోనైనా ప్రవేశించే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రధానంగా దండకారణ్యం వ్యాప్తంగా కేంద్ర పారామిలిటరీ బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా నిన్న చాలా పెద్ద మొత్తంలో దాదాపు 2,000 మందికి పైగా కేంద్ర పారామిలిటరీ ఫోర్సు తెలంగాణ అడవులను జల్లెడపెట్టడం ప్రస్తుతం అందరినీ కూడా ఆందోళనకు గురిచేస్తుంది. సరిహద్దు ప్రాంత ఏజెన్సీ వాసులను కూడా కొంత ఆందోళన కలిగించే అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ అంశమే పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. మరోవైపు తెలంగాణలో అటు గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేసినటువంటి 10 మంది యువ ఐపీఎస్లను హఠాత్తుగా స్థానచలనం కల్పించడం కూడా చాలా పెద్ద ఎత్తున విస్మయానికి గురిచేస్తుంది. ఇది తెలంగాణలో మావోయిస్టులు విధ్వంసకరమైనటువంటి ఘటనలకు పాల్పడ్డారా, లేదంటే ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ ప్రహర్ తారాస్థాయికి చేరడంతో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశిస్తారన్న సమాచారంతో అటు కేంద్ర పారామిలిటరీ బలగాలు తెలంగాణలో అడవులను జల్లపెట్టడం కావచ్చు, యువ ఐపీఎస్ల స్థానచలనం కావచ్చు, ఈ 2 అంశాలు కూడా చాలా పెద్ద ఎత్తున బలమైతే చేకూరుస్తున్నాయి, పలు అనుమానాలకు కూడా దారితీస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అదేవిధంగా స్టేట్ లెవెల్లో స్టేట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై పోలీసులను భద్రతా బలగాలను ఎప్పటికప్పుడు అప్రమత్తమైతే చేస్తున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ నుంచి కేంద్ర పారామిలిటరీ బలగాల్లో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ అదేవిధంగా మహిళా కమాండోస్ చాలా మంది నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుగా ఉన్నటువంటి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో అడవులను జల్లెడపట్టారు. ప్రధానంగా 2 రాష్ట్రాల సరిహద్దు మధ్యలో ఉన్నటువంటి సైనిక శిబిరాలపై ఇటీవల మావోయిస్టులు మెరుపుడు దాడులకు పాల్పడ్డారు. రాకెట్ లాంచర్లతో ఆకస్మిక దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దులను దాటి మరీ కేంద్ర పారామిలిటరీ బలగాలు విస్తృతమైనటువంటి కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. తమకున్నటువంటి ఇన్పుట్స్ ఆధారంగా దండకారణ్యం వ్యాప్తంగా విస్తృతంగా అటు ప్రవేశిస్తూ ఇతర రాష్ట్రాల సరిహద్దులను దాటి మరీ అడవులను జల్లెడపెట్టడం ప్రస్తుతం అంతా కూడా కొంత విస్మయానికి చర్చకు కూడా దారితీసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ఒకవైపు తెలంగాణ పోలీసులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా గోదావరి తీర ప్రాంతం నుంచి కావచ్చు, ఇతరత్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం నుంచి తెలంగాణలోకి మావోయిస్టులు ఎంటర్ కాకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి నిఘాను ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా మావోయిస్టు కేంద్ర కమిటీలో కావచ్చు, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి ఎవరెవరైతే మావోయిస్టులు ఉన్నారో ఆ యొక్క కుటుంబాల ఇంటికి వెళ్లి కూడా తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో సమావేశం అవుతున్నారు. జనజీవన స్రవంతిలో కలిస్తే మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అంతా సహకారం అందిస్తామని చెప్తున్నారు. అయితే ఇవంతా కూడా ఈ ప్రక్రియ అంతా కూడా 2026 మార్చి వరకు చాలా పతాక స్థాయికి చేరుతుంది. ఆపరేషన్ ప్రహార్ పేరిట దండకారణ్యం వ్యాప్తంగా విస్తృతంగా సర్చింగ్ కూంబింగ్ ఆపరేషన్స్, యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ భద్రతా బలగాలు భీకరంగా కొనసాగిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు విధ్వంసకరమైనటువంటి ఘటనలకు పాల్పడేందుకు అదేవిధంగా సేఫ్ జోన్లు రెక్కీ చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. ఆ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లో విస్తృతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనేది చాలా పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే తెలంగాణ గోదావరి నదీ తీర ప్రాంతాన్ని వాళ్ళు సేఫ్ జోన్ గా పరిగణించుకున్నారని కూడా ఇప్పటికే స్టేట్ ఇన్పుట్స్ వచ్చాయి. ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం కూడా అందింది. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు, ములుగు జిల్లా సరిహద్దు దామరతో కావచ్చు, కర్కగూడెం ఎన్కౌంటర్లు కూడా మనం చాలా స్పష్టంగా చూసాం. అటు మనుగూరు, పాల్వంచ ఏరియా డీవీసీఎం లచ్చన్న టీం అంతా కూడా భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో వాషౌట్ చేశాయి. అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో అటు ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు ఎక్కువగా మావోయిస్టులకు నష్టపోవడం, అక్కడ సేఫ్ జోన్లు అన్ని కూడా పూర్తిగా కనుమరుగవుతుండడం, సైనిక శిబిరాల ఏర్పాటు క్రమంగా పెరుగుతుండడంతో తెలంగాణలోకి మావోయిస్టులు భారీ సంఖ్యలో చొచ్చుకొచ్చే అవకాశం ఉంది. ప్రవేశించే
ప్రవేశించే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ తతంగం అంతా జరుగుతున్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకు మునిపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో పర్యటించారు. 3 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి స్టేట్ పోలీస్ కావచ్చు, అటు కేంద్ర పారామిలిటరీ బలగాలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంత కుటుంబ సభ్యులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనావాసంతో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అక్కడ విద్య, వైద్యం, మౌలిక వస్తువుల అభివృద్ధిపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. అయితే అంతకు ముందే అమిత్ షా కూడా చాలా కీలకమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. మావోయిస్టులు లొంగిపోండి, లేదంటే భయంకర పరిణామాలకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన స్టేట్మెంట్ గతంలో దండకారణ్యం వ్యాప్తంగా మావోయిస్టులో కొంత అలజడిని కూడా రేపిందని చెప్పుకోవాలి. ఆ సానుభూతి పట్ల కూడా కొంత భయంకరమైనటువంటి వాతావరణం అయితే కలిగించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తూ వరుసగా యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ అటు భద్రతా బలగాలు దూకుడు మీద ఉన్న నేపథ్యంలో ఒకవైపు రాష్ట్ర సరిహద్దులు దాటి క్రాస్ బార్డర్ ఆపరేషన్లు చేసేందుకు కూడా అటు పారామిలిటరీ ఫోర్స్ కావచ్చు, స్టేట్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, సమన్వయంతో కోఆర్డినేషన్తో కొంత కమిటీని కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్వహించారు. అందులో భాగంగానే గత కొద్ది కాలం క్రితం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో స్వయంగా హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలో భేటయ్యారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి దీనికి హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో ఖచ్చితంగా క్రాస్ బార్డర్ ఆపరేషన్లు నిర్వహించేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా అందుకు బలం చేకూరుస్తున్నాయని చెప్పుకోవాలి. సుమారు 1 కాదు 2 కాదు 2,000 మంది పారామిలిటరీ ఫోర్స్ తెలంగాణలోకి ప్రవేశించడం, కూంబింగ్ నిర్వహించడం, సర్చ్ ఆపరేషన్స్ కొనసాగించడం నిజంగా చాలా పెద్ద ఎత్తున అందరినీ కూడా ఆందోళన గురిచేస్తుంది. ప్రధానంగా మావోయిస్టులు తెలంగాణలోకి ఎంటర్ అవుతున్న సంవత్సరంతో ప్రస్తుతం కేంద్ర పారామిలిటరీ బలగాలు తెలంగాణలోకి ప్రవేశించాయన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏదేమైనా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ పర్యటన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం చాలా భీకర స్థాయికి జరుగుతున్నాయి. ఆపరేషన్ ప్రహార్ మాత్రం తారాస్థాయికి చేరుకుంటుంది. ఇప్పటికే చాలా పెద్ద మొత్తంలో మావోయిస్టులు నష్టపోయారని చెప్పుకోవాలి. ఈ ఏడాదిలోనే సుమారు 240 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టగలిగాయి. 2026 మార్చి కల్లా ఖచ్చితంగా మావోయిస్టులను చేసి తీరుతామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలోనే ప్రకటించారు. సో సమయం సమీపిస్తున్న వేళ భద్రతా బలగాలు మరింత దూకుడుగా క్రాస్ బార్డర్ ఆపరేషన్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధమవుతున్నాయి. గతంలో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు కూడా ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఇతర రాష్ట్ర సరిహద్దులున్న అడవుల్లో ప్రత్యేక ఆపరేషన్స్ లో పాల్గొన్నారు. సర్చింగ్, కుంబింగ్ ఆపరేషన్స్ లో కూడా పాల్గొన్నారు. సో అదే వైఖరిని, అదే పరిస్థితిని మళ్ళీ ప్రస్తుతం తలెత్తింది అనుకోవాలి. అయితే ఇది సాధారణ పరిస్థితి కాదు, నిజంగా చాలా కీలకమైనటువంటి అంశంగా కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పారామిలిటరీ ఫోర్స్ తెలంగాణలోకి ప్రవేశించాయంటే ఖచ్చితంగా ఏదో ఒక చిన్న క్లూ లేదా ఏదో ఒక చిన్న ఇన్పుట్ ద్వారానే వారు ప్రవేశించి ఇక్కడ కుంబింగ్ ఆపరేషన్, సర్చింగ్ ఆపరేషన్ నిర్వహించి ఉంటారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది హైదరాబాద్ రిపోర్టర్ ఉదయ్, RTV దండకారణ్యం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.